సో మరొక ప్రశ్న సార్, దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తి బండి మీద వెళ్తున్నటువంటి సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మొహాలకి మాస్క్ వేసుకుని వచ్చి అతని మీద దాడి చేసి ఆ బండి, అతని దగ్గర ఉన్న మనీ, అలాగే కొంత బంగారం కూడా లాక్కు వెళ్ళిపోయారంట. వాళ్ళ ముఖాలు నేను గుర్తుపట్టలేను, మాస్కులు ఉన్నాయి. సో నేను కేసు పెట్టాలనుకుంటున్నాను, దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్పండి. ప్రొసీడ్ కావడానికంటే ఇప్పుడు మీరు గుర్తుపట్టలేరు, ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? సపోజ్ ఈ ఫారెస్ట్ రూట్లలో కానీ హైవేలలో కానీ సీసీ కెమెరాస్ కూడా లేని ప్లేస్లలో ఏమైనా జరిగినాయా? లేదు, మీరున్నది అసలు నిర్మానుష్యమైన ప్లేస్లో ఏమైనా ఉన్నారా? అట్లా ఉంటే ఇది వీటికి ప్రొసీడ్ కావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు చెప్పేది రైట్ రాంగ్ కూడా అర్థం కావట్లేదు, అథెంటిసిటీ లేదు, అథెంటికేషన్ లేదు అసలు అక్కడ. నేను వాళ్ళ ఫేసులు గుర్తుపట్టలేను, ఎంతమంది వచ్చినారో తెలియదు, ఇద్దరు దగ్గర ఉన్నారు, ఇద్దరు దూరం ఉన్నారు, ఇట్లా ఏదైనా పొంతన లేని కంప్లైంట్ చేస్తే వాటికి ఆన్సర్ చేయడం, వాటికి నెసరీ తీసుకోవడం అనేది కూడా, ఇంట్రాగేషన్ తీసుకోవడం అనేది కూడా కష్టమే. ఇది ఎప్పటికి తేలుతుందో కూడా లేదో కూడా తెలియదు ఇది. సో మీరు ఉన్న ప్లేస్ ఏంటి? సో నేను వాళ్ళని గుర్తుపట్టలేను, ఓకే. ఎక్కడున్నారు మీరు సిటీ లిమిట్స్లోనే ఉన్నారా? మీ ఇంటి సరౌండింగ్స్లోనే ఉన్నారా? లేదంటే ఏదైనా పబ్లిక్ అంటే ఇప్పుడు టౌన్ ప్లేసెస్ ఉంటాయి, మీ దగ్గర మీరు కనిపించే సీసీటీవీలు మీకు అవైలబుల్ లేకపోవచ్చు, కానీ అవతల ఎవరైనా కెమెరాస్ ఉండే అవకాశం ఉంది కదా. మీరు పలానా ప్లేస్లో ఉన్నారు, సపోజ్ ఏదైనా మున్సిపల్ ఆఫీస్ బయటనో, ఎంఆర్ఓ ఆఫీస్ బయటనో, లేకపోతే ఏదైనా షాప్స్ బయటనో ఉంటే చుట్టుపక్కల ఎవరో ఒకరికి ఏదో ఒకటి తెలిసే ఛాన్స్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు డే టైం జరిగిందా, నైట్ టైం జరిగిందా, మీరు గుర్తుపట్టలేరు. పోనీ బండి నెంబర్ ఎవడైనా చూసాడా, మీ పక్కనున్న వాళ్ళు చూసారా, ఆ బైక్ నెంబర్లు ఏమైనా గుర్తున్నాయా? లేదంటే చుట్టుపక్కల చూసే వాళ్ళైనా సో అండ్ సో బైక్లో వచ్చినారు, సో అండ్ సో మినిమం డీటెయిల్స్ మీరు ఎంత డీటెయిల్స్ ఇవ్వగలిగితే దాని మీద అంత యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు ఎవరు గుర్తులేరు, ఏ బండిలోనో వచ్చారో గుర్తులేదు, ఎట్లా వచ్చినారో గుర్తులేదు, ఎంతమంది వచ్చినారో గుర్తులేదు, ఇట్లాంటి ఆన్సర్లు ఇట్లాంటివి ఉంటే మాత్రం ఇది కొంచెం జటిలమైన సమస్యలా ఉంటుంది. ఛేదించడం కూడా కొంచెం స్లో అవుతుంది, డిలే అవుతుంది. మీరు వన్స్ ఫర్ ఆల్ బాగా రికలెక్ట్ చేసుకోండి, ఏ ప్లేస్లో నేను ఉన్నాను, ఎట్లా జరిగింది అది, నేను రినోడ్ ప్లేస్లోనే ఉన్నాను, రిమోట్ ప్లేస్లో లేను అనేది మీరు కనుక కొన్ని చెప్పగలిగితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగినా కూడా ఏదైనా డీటెయిల్స్ దొరికే అవకాశం ఉంటుంది.